సో మంగళవారం మూవీ 2 years అయిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడింది అనుకుంటా. ఆడిందా? ఆడలేదు. లైక్ లాస్ట్ మినిట్ లో లైక్ డిడ్ంట్ బ్రేక్ ఈవెన్. లాస్ వచ్చినట్టుంది. డిడ్ంట్ బ్రేక్ ఈవెన్ బట్ అసలు వేరే లెవెల్ క్రేజ్ వచ్చింది. సో సినిమా రిజల్ట్ పక్క పెట్టేసి డైరెక్టర్ అజయ్ భూపతి ఈస్ డూయింగ్ సెకండ్ పార్ట్. ఈ మూవీలో ఈ పార్ట్ లో మనకి పాయల్ రాజ్పూత్ గారు ఉండరంట. మేబీ దిస్ ఇస్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సేమ్ స్టోరీ ఆర్ ఎల్స్ డిఫరెంట్ స్టోరీ ఇట్ సెల్ఫ్. జస్ట్ మంగళవారం అనే ఒక టైటిల్ ని వీళ్ళు మళ్ళీ వాడుతున్నారనే ఫీలింగ్ ఒకటి ఉంది. కానీ నాకు ఫస్ట్ మంగళవారం సినిమా నాకు అస్సలు నచ్చలేదు. చాలా మైనారిటీలు ఉంటాను నాకు అసలు సినిమా నచ్చలేదు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్ కాన్సెప్ట్ తప్ప ఏమున్నాయి ఎక్సైట్మెంట్ నాకు అర్థం ఎక్సైట్మెంట్ కదా అందులో. ఇంకా హీరోయిన్ కి ఏదైతే రీజన్ ఉంటుందో దాన్ని ఎంతో సేపు సాగదీస్తారంటే బ్రో ఆ సినిమాని దేవని చూస్తుంటే ఒక 20 మంది ఉన్నారు థియేటర్ లో, దగ్గర 3-4 నేను చూసినప్పుడే పడుకున్నాను. ఒక సెకండ్ హాఫ్ లో ఆమె ఏదైతే ఫ్లాష్ బ్యాక్ జరుగుతుందో నా పర్సనల్ చెప్తున్నా, నాకు చాలా మంది నచ్చింది వేరే విషయం, కానీ నాకు అస్సలు నచ్చలేదు సినిమా ఆ టైంకే. సెకండ్ పార్ట్ అన్నప్పుడు కూడా నాకు ఎక్సైట్మెంట్ పర్సనల్ గా లేదు. కాన్సెప్ట్ వైజ్ చాలా బాగా పెట్టుకున్నారు. మంగళవారంలో జనాలు చచ్చిపోతున్నారు, అది ప్రతి సినిమాలు చూసేది అది ఒకటి ఉంది. బట్ ఎందుకు చచ్చిపోతున్నారు అనేది ఒకటి బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఒకటి బాగుంది అనిపించింది. బట్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయారు. దాని వల్ల పెద్దగా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. సెకండ్ పార్ట్ డిఫరెంట్ గా చేస్తారంట. లైక్ ఇప్పుడు మంగళవారం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంట్రా నీకేమనిపిస్తుంది? మ్యూజిక్. ఇట్స్ నాట్ దాట్ మ్యూజిక్ ని ఎక్సైట్మెంట్ పెట్టుకుని సెకండ్ పార్ట్ కోసం ఎక్సైట్ అయ్యేంత ఏం ఉండదు. ఏ సినిమా ఉండదు అంత. కాన్సెప్ట్, క్యారెక్టర్స్, ఇప్పుడు పుష్ప అంటే పుష్ప క్యారెక్టర్ మీద ఎక్సైట్ అయ్యి నువ్వు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తావు. మంగళవారం మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తా అంటే మంగళవారం సేమ్ మ్యూజిక్ కొడితే 2 సినిమాలకి ఎందుకు? నాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సినిమా స్టార్టే కాలేదు ఇప్పుడు అనుకున్నా, కానీ నాకు మంగళవారం గురించి ఏమనిపిస్తుందో అదే చెప్తున్నా. సెకండ్ పార్ట్ దీనికంటే బాగుంటే నేనే చెప్తాను, నేనే ప్రేస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ థాట్ ప్రాసెస్ ఎట్లుంది మంగళవారం పార్ట్ 2. సో ఫస్ట్ పార్ట్ కంటే చాలా 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 బాగుండాలి, అప్పుడు నాకు నచ్చుతుంది. నీ థాట్స్ ఏంటి అసలు? మంగళవారం 2 వస్తుందంట వితౌట్ పాయల్ రాజ్పూత్. దట్స్ ఫైన్, బట్ ఐ థింక్ అలాగే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్క్ ఎండ్ చేస్తారు కాబట్టి దీన్ని వీళ్ళు ఓపెన్ అంటే ఒక క్యారెక్టర్ వరకు ఓపెన్ అయింది. అతను బ్లైండ్ కాదని చెప్పడం అది ఓపెన్ ఎండింగ్ కింద నేను చెప్పను. ఐ థింక్ రీజనింగ్ ఇచ్చారు కాబట్టి క్లోజ్ చేస్తారు ఆ ఫ్యాక్టర్ ఒకటి ఇచ్చేసేసి. బట్ స్టిల్ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంటది, స్కోర్ బాగుంటది, నింఫోమినియాక్ క్యారెక్టర్ ఆర్క్ కూడా అది కూడా చాలా బాగానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ గా వర్కౌట్ చేసి ఉండాలి మంగళవారం కి. సో ఐ థింక్ డైరెక్టర్ గారు వీటిని బాగా నోటీస్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఐ థింక్ హీ మైట్ ఇంకో మంచి స్టోరీ పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేయొచ్చేమో, అందుకని మంగళవారం 2 అని వస్తున్నారేమో. ఐ థింక్ ఐఎమ్ థింకింగ్ దట్. ఐ థింక్ స్కోప్ ఉన్నదరా, అంటే లైక్ ఆ టైటిల్ కి ఎలాంటి స్టోరీ పెడతారు అనేది వేరే విషయం, కానీ బట్ ఏదో చెప్పాలని అయితే ప్రయత్నించారు. కానీ దెర్ ఆర్ చాలా ఉన్నాయి. లైక్ నీకు ఇప్పుడు డివోషనల్ ఆర్క్ పట్టుకొస్తావు, దాంట్లోనే ఈ పాయల్ రాజ్పూత్ క్యారెక్టర్ ఆర్క్ పట్టుకొస్తావు, తర్వాత ఒక లైక్ చాలా మంది చనిపోతారని తీసుకొస్తావు. అన్ని ఆర్క్స్ ని నీట్ గా ఎండ్ చేయడానికి ఇబ్బంది అయింది మంగళవారంలో. సో మంగళవారం 2 ఐ థింక్ వాళ్ళు బెటర్ గా అప్రోచ్ అవడానికి ప్రయత్నిస్తారో అనుకుంటున్నాను. బట్ నువ్వు చెప్పినట్టే సేమ్ స్టోరీ సీక్వెల్ కి సీక్వెల్ స్టార్ట్స్ క్రియేటివిటీ ఎండ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే దే హ్యావ్ ఎ బెటర్ స్టోరీ అందుకని సీక్వెల్ తీస్తున్నారు అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. అండ్ ఆల్సో లైక్ ఫస్ట్ పార్ట్ లైక్ అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయినప్పుడు ఇఫ్ ఈస్ డూయింగ్ సెకండ్ పార్ట్ ఖచ్చితంగా గట్టి రీజన్ ఉంటుంది. అండ్ ఆల్సో అజయ్ భూపతి మీద నేను అసలు తక్కువ అంచనా సచ్చినా ఏనేను. ఈజ్ అ వెరీ వెరీ ఎక్సెంట్రిక్ డైరెక్టర్. RX 100 తర్వాత లైక్ హీ ట్రై టు డూ అ కమర్షియల్ మూవీ విత్ సంథింగ్ సముద్రం, అది మహాసముద్రం సంథింగ్ ఉంటుంది సినిమా. బట్ హీ కేమ్ బ్యాక్ విత్ మంగళవారం. కాన్సెప్ట్ వైజ్ గా చాలా వరకు ఒక 35 to 40% ట్రై టు డూ వెరీ వెరీ యూనిక్ థింగ్ ఇన్ మంగళవారం. లైక్ ఇఫ్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ మంగళవారం 2 దట్ టు ఆఫ్టర్ దిస్ ఖచ్చితంగా ఆయన మాత్రం తక్కువ అంచనా సచ్చినయ్యద్దు నా దృష్టిలో అది. సో అది మ్యూజిక్ తీసుకొస్తుంది ఆడియన్స్ ని, ఎస్పెషల్లీ ఫర్ మంగళవారం. ఐ థింక్ ఇట్ కెన్ బ్రింగ్ బ్యాక్, ఎందుకంటే ఆ మ్యూజిక్ సినిమాని అందరూ మర్చిపోయారు, మ్యూజిక్ ని మర్చిపోవాలి మంగళవారంకి. కరెక్టే, అదొకటి ఉంది. బట్ అదే అనుకున్నాం డబుల్ స్మార్ట్ వేరే స్టోరీ, అది మ్యూజిక్ ఎవరు అక్కడ కూడా అంటే నేను ఏంటి వీడు ఎక్కడి నుంచో ఐఎమ్ నాట్ టేకింగ్ అలానే కాదు, అర్థమైంది. లైక్ యు ఆర్ ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్. లైక్ నేను ఒక టైప్ లైక్ ఏదో ఒక కన్వర్సేషన్ చేస్తున్నాం మనం. నేనేమంటున్నా అంటే ఏదో ఆర్గ్యుమెంట్ ఇప్పుడు పెట్టాలి కదా, దీనికి సపరేట్ గా ఒకటి ముంగట కౌంటర్ వేయాలి కదా అని వేయట్లేదు. ఎగ్జాంపుల్ ఆడు ఉంది, డబుల్ స్మార్ట్ కూడా అట్లనే చేసింది. ఇప్పుడు పాటలు లేపినాయి. డబుల్ స్మార్ట్ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ లేవుంది సినిమా ఆడడానికి, పాటలు లేపినాయి, పాటలు ఆడించినాయి. అదొక ఎక్కువ చెంబర్లు వచ్చేసింది. ఆ టైంలో సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది, వెళ్ళిపోయింది. దాని గురించి పెద్ద ఎవడు మళ్ళీ మాట్లాడుకోలేదు. నేను అదే అంటున్నా, గుర్తుండిపోయే సినిమాలో సీక్వెల్ వచ్చినప్పుడు జనాలు ఎక్కువ ఉంటది. మ్యూజిక్ గుర్తుంది కాబట్టి నేను వచ్చేసి సెకండ్ పార్ట్ ఇప్పుడు ఇప్పుడు డబుల్ స్మార్ట్ కి
ఓపెనింగ్ బాగానే వచ్చినట్టు పర్లేదు. అంటే ఆ టైంకి మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్, అది మిస్టర్ బచ్చన్ కూడా కొంచెం ఆడియన్స్ తీసుకుంది. బట్ డే 2 మాత్రం దిగిపోయింది. ఎందుకని సినిమా బాగాలేదు కాబట్టి. నా క్వశ్చన్ ఏంటంటే డబుల్ స్మార్ట్ ఓపెనింగ్ ఎక్కువ వచ్చింది అంటే ఏ రోజు ఎక్కువ రిలీజ్ కాదు. ఏ రోజు రిలీజ్ అయింది అది? ఇండిపెండెన్స్ డే. దసరా ఇండిపెండెన్స్ డే కాదు బాను. నేను చెప్పేది ఏంటి అంటే, అప్పుడు మనం డబుల్ స్మార్ట్ అప్పుడు మనం డిస్కషన్ పెట్టాం. ఏంటిది, ఇస్మార్ట్ శంకర్ కి ఒక కైండ్ ఆఫ్ అన్ ఆడియన్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. ఓకే, సో వాళ్ళు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎక్సైట్ అయ్యారు, డబుల్ స్మార్ట్ రిలీజ్ అయినప్పుడు ఎక్సైట్ అయ్యారు, వాళ్ళు వెళ్ళారు. కానీ డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి డే 2 నుంచి దిగిపోయారు. ఓకే, ఈ మంగళవారం ఏముందిరా, ఇస్మార్ట్ శంకర్ ఎట్లుందో డబుల్ స్మార్ట్ అట్లే ఉంది. అరే ఇంకా బ్యాడ్ గా ఉందిరా అది. ఇస్మార్ట్ శంకర్ లెక్కున్నా బాగుండేది, పర్లేదు అని ఎట్లా కొట్లు నడిచేదాం, నెట్టుకుంటూ వచ్చేదాను అట్లా అట్లా. ఇంకా బ్యాడ్ అది. లారీ వెనకాల అమ్మెక్కటం ఏంట్రా, లారీ అది ఇందది కారు. ఎవరా మైండ్ పోయిందిరా లిటరల్లీ. అయితే మంగళవారంకి వచ్చేసరికి ఆ మ్యూజిక్ తీసుకొచ్చుద్ది నీకు డే 1 ఎంతో కొంత ఆడియన్స్ ని పట్టుకొచ్చుద్ది. బట్ సినిమా బాగుంటేనే సస్టైన్ అవుద్ది. యాజ్ యూజువల్ మ్యాన్, లైక్ ఆడియన్స్ రావటానికి లెట్స్ ఏ డైరెక్టర్ గారు ఒక ఫ్రెష్ సినిమా, కొత్త సినిమా తీసుకొచ్చి, ఏమో మేబీ ఇదే క్యారెక్టర్ ఆర్క్, ఇదే స్టోరీతో వేరే టైటిల్ పెట్టి తీసుకొచ్చి, వేరే మ్యూజిక్ పెట్టి తీసుకొచ్చి సినిమా తీసుకొస్తే వచ్చే ఓపెనింగ్స్ కంటే వై కాంట్ ఈ సింప్లీ, అంటే ఏదో రెజంబ్లెన్స్ ఉంటుంటదేమో మంగళవారం అనే లైక్ ఆర్క్ కి, లేదా స్పెషల్ డిసీజెస్ ఆర్ స్పెషల్ ఇష్యూస్ ని వర్కౌట్ చేసే టైటిల్ ఏమో అది. సో దాన్ని పెట్టుకొని ఈయన చేస్తే ఆయనకి మార్కెటింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. లైక్ ఈ కెన్ సింప్లీ మంగళవారం 2. ఇప్పుడు నా క్వశ్చన్, ఇప్పుడు మ్యూజిక్ వల్ల జనాలు వస్తారు అంటావు కదా, మ్యూజిక్ వల్ల జనాలు వస్తారు అనే దానికంటే ఇప్పుడు పాయల్ రాజ్పూత్ గారు ఉండడం వల్ల జనాలు రావడానికి ఎక్కువ ఉంటుంది స్కోప్. మంగళవారం అనే కాన్సెప్ట్ లో ఇప్పుడు ఆమెనే లేదు. ఇప్పుడు మ్యూజిక్ వల్ల జనాలు వస్తారనే వాళ్ళు ఎక్కువ మంది కంటే పాయల్ రాజ్పూత్ ఉండడం వల్ల జనాలు వస్తారు, వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నా ఫీలింగ్. ఆమె ఇప్పుడు లేనప్పుడు డిసడ్వాంటేజ్ గ్యారంటీ నా దృష్టిలో. ఇట్స్ డిసడ్వాంటేజ్, బట్ ఇఫ్ హీ కెన్ సెల్ ఇట్ విత్ మార్కెటింగ్ దట్ మైట్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఎందుకంటే స్కోర్ అనేది ఇంపార్టెంట్. అరే నాకు ఎందుకు మంగళవారం ఐ థింక్ ఏదో వర్షన్ ఆఫ్ స్కోర్ అయితే ఉంటది పక్క. తర్వాత సిమిలర్ కాన్సెప్ట్ అలాంటిది, అంటే స్పెషల్ డిషెస్ అనేది లైక్ ఐ థింక్ అదే అనుకుంటున్నా, కోర్ అనుకుంటున్నాను నేను మంగళవారానికి. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అంటే నాకు మరి ఆ డైరెక్టర్ గారు చెప్పింది నాకు అలాగే అనిపించింది, అంటే ఒక స్పెషల్ డిసీజ్ని ఎలా కేర్ తీసుకోవాలి అలాగా. బట్ దానికి మిగతా మసాలా మిక్స్ అన్ని కూడా యాడ్ అయిపోయి డిడెంట్ రియల్లీ టేస్ట్ వెల్. సో అదొకటి స్పెషల్ డిసీజెస్, స్కోరు, దీన్ని తీసుకొని నువ్వు మార్కెట్ చేసుకొని కాస్టింగ్ ఎవరు ఇప్పుడు లైక్ ఇట్ మైట్ బి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఆర్ ఏమైనా కావచ్చు, శ్రీలీల అంటున్నారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మేబీ దే కెన్ మార్కెట్ ఇట్ అవుట్. బట్ ఐ థింక్ దే హ్యావ్ బెటర్ ఛాన్స్. లైక్ ఒక కంప్లీట్ డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ స్కోర్తో వచ్చేదానంటే ఇది హెల్ప్ అనుకుంటున్నాను. బట్ స్టిల్ యాజ్ యూ సెడ్ మేబీ నాట్. కాబట్టి ఇది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే మాత్రం మంగళవారం 2 వస్తుందంట. ఐఎమ్ నాట్ దాట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ బికాస్ ఐ రియలీ డింట్ లైక్ దాట్ ఫస్ట్ పార్ట్. అది వేరే విషయం అనుకున్నా కానీ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, పాయల్ రాజ్పూత్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్, మేబీ శ్రీలీల ఈస్ కమింగ్ బ్యాక్, మేబీ శ్రీలీల ఈస్ కమింగ్. అండ్ చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ అసలు మంగళవారం నచ్చిందా నచ్చలేదా, ఏది నచ్చింది ఏది నచ్చలేదు కింద కామెంట్స్లో అయిపోయింది. అండ్